హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇంట్లో పచ్చి శనగపప్పుతో బూరెలు చేస్తున్నారండి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఈ బూరెలు కానీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఎలా మరుగుతున్నాయో, బాగా ఉడుకుతున్నాయి అన్నీ కూడా. నూనె మాత్రం చూడండి బాగా మరుగుతుంది. ఆ మరిగిన నూనెలో శనగపప్పు బూరెలు ఎలాగ కలర్ వస్తుందో చూస్తున్నారా? చూడండి, తీస్తున్నారు బయటికి. చూసారా ఎంత అందంగా వచ్చాయో? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో బూరెలు. చూసారా ఫ్రెండ్స్? ఈ బూరెలు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి అలాగ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గిన్నెలో వేశారు. హాయ్ ఫ్రెండ్స్, అలాగే జంతువులు కూడా చూడండి ఒక గిన్నెలో వేసాం. అలాగే వీటిని మా ఆంధ్రాలో సంపెంగ పువ్వులు అంటారండి. చూడండి బాక్స్. అలాగే సున్నుండలు చూడండి. సున్నుండలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. నీటితో చేసిన సున్నుండలు అండి. చూడండి. అలాగే ఇప్పుడే వేడి తయారు చేసిన బూరెలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. వీటిని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 4 రకాల ఐటమ్స్ మా ఇంట్లో పిండి వంటలు చేసాం. చూసి ఛానల్లో ఆరగిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.